నకుల్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నా గ్రాటిట్యూడ్ ఏంటో నీకు చూపిస్తాను. రే నువ్వేమంటున్నావు? ఇటు చూడు, జాగ్రత్తగా పెట్టుకున్నాను, నీ కోసం మాత్రమే. రే నీకెవడో పిచ్చా? ఎందుకు అలా చేసావు? భయపడకమ్మా, నిన్ను విడిపించేశాను. నమస్కారం, నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఎపిసోడ్ లో స్వాగతం పలుకుతున్నా. బంధం గురించి చెప్పాలంటే మనకి వేరే వేరే ఉద్దేశాలు ఉన్నాయి. బంధాలని మనం ఎలా కాపాడుకుంటున్నామో అది చాలా ముఖ్యమైంది. ఒక బంధం ఎన్నో రోజులు ఉండాల్సిన అవసరం లేదు, విడిపోవడం కూడా ఒక నిజమే. కానీ ఒక ఆడది చేదుగా ఉన్న ఒక బంధం నుంచి బయటికి రావాలని ప్రయత్నించినప్పుడు తనకి ఆ నొప్పి చాలా బాధనిస్తుంది. ఈ రోజు మీరు ఈ కథను చూసి షాక్ అవ్వచ్చు. జీవితం అనేది ఒక బహుమతి అని మీ అందరికీ తెలుసు, కానీ జీవించే మనిషి దాన్ని ఒక బహుమతిలాగా ఎప్పుడూ చూడట్లేదు. ఒక వస్తువులాగా వాణ్ణి తీసి ఇంకొకరికి బహుమతిగా ఇవ్వగలరా? ఈ రోజు కథ మీరు చూస్తే షాక్ అయ్యి అలాగే స్టన్ అయిపోతారు. ఇలా కూడా జరుగుతుందా అని ఆలోచించొచ్చు. పెళ్ళంటే నీకు బొమ్మలాటైపోయిందా? ఆ రౌడీని నా అల్లుడిగా తీసుకుంటానని నువ్వెలా అనుకున్నావు? లేదు నాన్న, మీరు సంతోష్ని తప్పుగా చూస్తున్నారు. నేను తప్పుగా చూస్తున్నానా? నాన్న చాలు, ఈ రోజు నుంచి వాడి గురించి ఎవరు మాట్లాడకూడదు, వాడి పేరుని కూడా ఎవరు తీయకూడదు. రామ్మా. రోహిత్, నీ సిస్టర్ని కొంచెం చూసుకొని ఉండు, లేకపోతే తను మన మర్యాదని మట్టిలో కలిపేస్తుంది. సరే డాడీ. ప్రియాంక, నువ్వు లేకుండా నా జీవితం ఎడారైపోయింది. నిన్ను చూశాకే నాకు ప్రాణం వచ్చింది. నువ్వు లేకపోయింటే నేను చచ్చిపోయేదాన్ని. నన్ను నీతో తీసుకువెళ్ళు, ఏ ఊరి నుంచి వెళ్ళిపోదాం. పద. ప్రియాంక, మమ్మీ, డాడీ, ప్రియాంక कुछ ఆగు. ప్రియాంక, ప్రియాంక, ప్రియాంక ఆగు. ప్రియాంక ఆగు. ప్రియాంక, ప్రియాంక ఆగు. ప్రియాంక, రండి లోపల. రమ్మని చెప్పాను. ఎంత ధైర్యం నీకు? ఆవే, బయలుదేరు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలమంటున్నాను కదా అనుకున్నారా? నువ్వు అనవసరంగా తల వెనకెళ్ళండి రా, వెనకెళ్ళండి. నిదానంగా మాట్లాడాలి. అలా మాట్లాడితే మంచిదే, లేదంటే పోలీసులు వస్తారు. మీ కర్మకాలి పోలీసులు వస్తే ప్రియాంక మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. పరాయి వాళ్ళ ముందు మా పరువుని తీసి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావమ్మా. నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. రారా. వీర్ సార్, మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు సార్. రే జనాలకి సపోర్ట్ చేయడం నా బాధ్యతరా. ఊరికే టెన్షన్ అవ్వకు. మీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. వీర్ సార్, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ప్రియాంక ఇంటి వాళ్ళలాగా మా ఇంట్లో కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది ఒప్పుకోరు. మా ఇంట్లో ప్రియాంకని ఒప్పుకోనని చెప్పేశారు. అనవసరంగా టెన్షన్ అవ్వకు. మీరిద్దరూ ఉండడానికి నేను ఇల్లు కూడా చూసేశాను రా. సరేనా? నేనున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ విడతీయలేరు. ఇప్పుడు పాత విషయాలన్నీ మర్చిపో. ఇది మన వెడ్డింగ్ నైట్. నీ మొహంలో నవ్వనేదే లేదే. ఇందులోనూ పిసినారితనమా? మర్యాదగా నవ్వు, లేకపోతే నిర్బంధిస్తాను. ఓ అలాగా?
నిర్బంధించి నేను నవ్విస్తాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఈ రోజే తెలుసుకున్నాను. నేను అతన్ని మార్చలేను. వాడు అన్ని లిమిట్స్ ని క్రాస్ చేశాడు. ఎవరితోనే మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడుతున్నాను కదా, ఇంకెవడైనా దొరికాడా? నేనేం నీకులా కాదు, లీచర్స్. ఏమన్నావే? సారీ సారీ ప్రియాంక. డోంట్ టచ్. ఇంతకు మించి నేను భరించలేను. ఛీ! ఎక్కడికి వెళ్తున్నావే ప్రియాంక? చెప్పేసి వెళ్ళవే. మీ వస్తువులు చాలా సేఫ్గా ఉన్నాయి, జాగ్రత్తగా పంపిస్తాను. కానీ నా డబ్బులు ఎప్పుడొస్తాయి? నో నో నో, పెట్రోల్ వేయకుండా కారు నడవదు. ముందు నాకు పూర్తి డబ్బు కావాలి, అది కూడా క్యాష్గా. ఏయ్! ఏం చేస్తున్నారు? కళ్ళు కనిపించట్లేదా? సారీ అంకుల్. ఇలా చూడు బాబు, నీకు చాలాసార్లు చెప్పాను, మనతో లెవెల్లో ఉన్న వాళ్ళతోనే నువ్వు అలవాటు అవ్వాలి. అండ్ ఇలాంటి పిల్లలకి అర్హత అనేదే లేదు. ఊరికే ఉంటారా? పిల్లలకి ఇలాంటి పాఠాలు నేర్పిస్తారా మీరు? నువ్వు నోర్మొయ్. ఇవాటి నుంచి ఈ పిల్లలు ఇంట్లోకి రాకూడదు, అర్థమైందా? అది పోనీలే నాన్న, వీళ్ళు నా ఫ్రెండ్స్. ఇలా చూడు, నువ్వు ధనవంతుడు పిల్లాడివి, మనకని ఒక స్టేటస్ ఉంది. అంతేకాకుండా ఈ పిల్లలకి అర్హత అనేదే లేదు. ఏవంటి పిల్లల దగ్గర ఇలాగా నేర్పిస్తారా? నిన్ను అంతా సేఫ్గా వచ్చేసాం. కానీలే, సరే ఓకే, అలాగే చేసేద్దాం. వచ్చేసాడు. హాయ్ ఫ్రెండ్స్. ఓ, కొత్త ఫోనా? ఇది లేటెస్ట్ మోడల్. పర్లేదు. మా కుటుంబంలో మా నాన్న దగ్గర మాత్రమే ఫోన్ ఉంది, అది కూడా పాత ఫోను. కానీ నీ దగ్గర కొత్త ఫోన్ ఉందే? మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ ఇది. పిల్లలారా, మీరంతా అదృష్టవంతులు. ఈ డాన్స్ స్కూల్కి వచ్చి మీరు ఈ డాన్స్ నేర్చుకుంటున్నారు. ఇంకో విషయంలో కూడా లక్కీగా ఉన్నారు. అంటే మీ స్కూల్ వాళ్ళు మీ యొక్క టాలెంట్ మీద ఒక కొత్త ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. నేను డాన్స్ కిడ్స్ డాన్స్ రియాలిటీ షో యొక్క ఆర్గనైజర్ని. మీరు కూడా ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం దక్కుద్ది. 1 నవంబర్ ఈ డాన్స్ షో యొక్క ఆడిషన్ చండీగఢ్ లో జరగబోతుంది. ఎవరికైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా ఫామ్ ని ఫిల్అప్ చేయొచ్చు. అలాగే దీని యొక్క రిజిస్ట్రేషన్ ఫీ కూడా కేవలం 5,000 రూపాయలు మాత్రమే. సార్, తను నా వైఫ్ ప్రియాంక. నిన్న రాత్రి నుండి కనిపించటం లేదు. నిన్న రాత్రి ఎన్నింటికి మిస్సింగ్? ఇంచుమించు 10 గంటలు ఉంటుంది సార్. మీ ఇద్దరిలో ఏమైనా గొడవ జరిగిందా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. ప్రియాంక ఏం చేస్తుంది? తను హౌస్ వైఫే సార్. కానీ కొన్నాళ్ళుగా ఒక కోచింగ్ సెంటర్లో పిల్లలకి పాఠాలు నేర్పిస్తుంది. ఏ ఇన్స్టిట్యూట్? పేరు తెలుసు సార్. అది కూడా నీకు తెలీదా? తెలీదు సార్, ఆ విషయంగా నేనేమీ అడగలేదు. సార్ కమ్. సార్, ప్రియాంక ఫోన్ 21 అక్టోబర్ నైట్ 10:15కి తన ఏరియా పక్కనే ఆఫ్ అయింది. ప్రియాంక రాత్రి 10 గంటలకు వెళ్ళిపోయినట్లు వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడే, ఒకవేళ అబద్ధం చెప్తున్నాడా? నువ్వు ఒక పని చెయ్యి, వీళ్ళ రిలేషన్షిప్ గురించి బాగా తెలుసుకో. అలాగే వీళ్ళింటి పక్కన ఏదో సీసీటీవీ కెమెరా ఉందో చూడు. అసలు అక్కడ ఏం జరిగింది, తను 10ంటికి రాత్రి బయటికి వెళ్ళిందా లేదా తెలుసుకో. సార్, ఇంకో విషయం, ప్రియాంక ఫోను ఆఫ్ అయ్యే 15 నిమిషాలకు ముందు తన బ్యూటీ అనే అమ్మాయితో మాట్లాడింది. ఎవరా బ్యూటీ? సార్, ప్రియాంక ఇంటి పక్కన కాలనీలో ఉంది సార్. హలో, అద్దె కోసం ఇంటికి రమ్మని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ రోజు కాస్త లేట్ అయింది, రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. రేపు కానీ అద్దె ఇవ్వలేదనుకో, లోపల ఉన్న సామాన్లు బయటికి విసిరేస్తాను. అర్థమైందా లేదా?
ఈ ఇల్లు ఎవరిది? నాదే మేడం. మీ సీసీటీవీని చెక్ చేయాలి. నేను అద్దెకిచ్చాను మేడం. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు. తాళం వాళ్ళ దగ్గరే ఉంది. ఈ ఇంట్లో సంతోష్ ప్రియాంక అనే కపుల్స్ ఉన్నారు. సంతోష్ ప్రియాంక మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు నీకు తెలుసా? నాకేం తెలీదు మేడం. అందరి నంబర్ నోట్ చేయి. ఎస్ మ్యామ్. పక్కన సీసీటీవీ ఉందని చూడు. దాంతో సంతోష్ ప్రియాంక గురించి ఏం తెలుసని కనుక్కో. అలాగే మేడం. ఈ టీవీని చూడు. మీకు నా దగ్గర నుంచి ఏం కావాలి? దేనికోసం ఇక్కడికి తీసుకొచ్చా? హాయ్ ఆదిత్య. హే హాయ్. మీకు ఒక విషయం తెలుసా? ఆడిషన్ కోసం నేను ఫామ్ ఫిల్ చేశాను. మీరు కలిసి నా స్టేజ్ పర్ఫామ్ని చూడండి, సరేనా? ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. కాస్త ప్రాక్టీస్ చేసుకో. నాకు ప్రాక్టీస్ అవసరం ఉండదు. మా నాన్న నన్ను టాప్ 10లో ఎలాగైనా తీసుకొస్తారు. అది ఎలా? ఎవరితో చెప్పొద్దు. మా నాన్న ముందే ఆ రియాలిటీ షో అంకుల్కి 10 లక్షలు ఇచ్చారు తెలుసా? ఏంటి? మీ నాన్న వాడికి లంచం ఇచ్చారా? మా నాన్న ఏదైనా చేస్తారు. ఇంకొక విషయం, అలాగే టాప్ 10లో నేనే గెలుస్తాను. ఫస్ట్లో వస్తాను. సార్, ప్రియాంక నా ఫ్రెండ్. మేమిద్దరం రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటా. 21 అక్టోబర్ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఈ రోజే తెలుసుకున్నాను. ఎందుకంటే నేను వాడిని మార్చలేకపోయాను. వాళ్ళ లిమిట్స్ ని క్రాస్ చేశాడు. సార్, ప్రియాంక లవ్ మ్యారేజే చేసుకుంది, కానీ సంతోష్తో తను హ్యాపీగా లేదు. ఇప్పుడు సంతోష్కి ఉద్యోగం రాలేదంటే దానికి బాధ్యత నేనా? నేను జాబ్కి వెళ్తానని తనకి చాలాసార్లు చెప్పాను, కానీ ఈ విషయంలో తనకి ఈగో హర్ట్ అవుతుంది. తనకి ఏమైందో తెలీదు. తన ఫ్రస్ట్రేషన్ అంతా నా పైన చూపిస్తున్నాడు. సార్, ప్రియాంక సంతోష్ నుంచి దూరంగా ఉండాలనుకుంది. నాకు తెలిసి సంతోష్ తన్ని ఖైదీగా చేయాలనుకున్నాడు. ఇంట్లో నుంచి తను బయటకు కూడా వచ్చేది కాదు. అంతేకాకుండా నన్ను కూడా చూసింది లేదు. భయపడిపోయాను, ఒకవేళ సంతోష్ ఏమైనా తప్పు చేసుంటాడేమని. ఇరవై 25% పేమెంట్ ఇస్తే ఏమవుతుంది? నాకు పూర్తి డబ్బు కావాలి, అది కూడా క్యాష్గా. నానా, మనం తిరిగి వెళ్ళేది ఎప్పుడు చెప్పండి. ఒక నిమిషం, ఇది అర్జెంట్ కాల్ బాబు, 5 నిమిషాలు. నేనేం చెప్పాను? ఇలా చూడు, నాకు ఈవినింగ్ లోపల డబ్బులు కావాలి అంతే. ఏదో ఒకటి చెయ్యి, ఈవినింగ్ లోపల నాకు డబ్బు రావాలి అంతే. ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు? ఈ పిల్లడు ఉన్నాడు చూడు. ఆదిత్య, రాత్రి అక్టోబర్ నైట్ ఫుటేజీ 21వ తారీఖు రాత్రి 10 గంటలకి నీ భార్య ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు తన వెంట వెళ్ళటం క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వేం దాస్తున్నావు? సార్, నేను తన్ని అడ్డుకోవాలని చూశాను, అందుకే వెనకాలే వెళ్ళాను. కానీ హఠాత్తుగా కనిపించకుండా పోయింది, ఎక్కడా దొరకలేదు. ఆ రోజు తనతో గొడవాడావు కదా, నువ్వు ఫుల్లుగా తాగి మీ ఇంటికి నువ్వు వచ్చావు. మీ ఇద్దరికి గొడవ జరిగింది, అప్పుడు నువ్వు కంట్రోల్ తప్పావు. తనని నువ్వు దాచిపెట్టావు, ఏదో చేసావు. నువ్వు తప్పించుకుంటాం కోసం నువ్వు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చావు. లేదు సార్, మా మధ్యన టర్మ్స్ సరిలేదని నేనే ఒప్పుకుంటున్నాను. అదేవిధంగా మేము ఒకరికొకరం ప్రేమించుకున్నాం సార్. ఏమైంది ప్రియాంక? ముందు ఒకరికొకరం విడబాటు లేకుండా జీవించుకుంటూ వచ్చాం, కానీ ఇప్పుడు ఒకటిగా ఉంటూ కూడా సంతోషమే లేదు. ప్రియాంక, మౌనంగా ఉండడం వల్ల ఏమీ జరగదు. మనం మాట్లాడి తీరాలి. నీ మనసులో ఏముందో చెప్పు, ఏదో దాస్తున్నాం. ఇప్పుడు కానీ నేను మాట్లాడానంటే అది నువ్వు తట్టుకోలేవు. కానీ నాకు ఒక అనుమానం ఉండేది సార్, తను ఏదో దాస్తోందని. ఏం దాచిపెట్టింది? అఫేరా? అదంతా ఏమీ లేదు సార్, నన్ను ఖచ్చితంగా తను మోసం చేయదు. కానీ ప్రియాంక అన్ని విషయాలు తన ఫ్రెండ్ బ్యూటీతో చెప్తుంది సార్. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ బ్యూటీ వల్లే మా ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి సార్. కానీ నీ భార్య ఏదో చేసిందని చెప్పి బ్యూటీ చెప్తుందే, నువ్వే దాచిపెట్టావంట కదా సార్. మీకు అగేన్స్ట్గా నన్ను రెచ్చగొడుతోంది సార్.
సార్ నాకు తెలిసి తను ఖచ్చితంగా బ్యూటీ ఇంటికే వెళ్ళుంటుంది. తను వెతుకుంటూ వెళ్ళాను. ప్రియాంక ప్రియాంక ఇక్కడ లేదు. ప్రియాంక ప్రియాంక అరే నీకే చెప్తున్నాను కదా, నువ్వు ఇలా తాగొచ్చి ఇక్కడ మాట్లాడకూడదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. ప్రియాంక బ్యూటీ ఎందుకు ప్రియాంకని దాచాలి? బ్యూటీ ప్రియాంక బ్రదర్కి బెస్ట్ ఫ్రెండ్. ప్రియాంక వాళ్ళ అన్నయ్య నాన్నగారు మా పెళ్లిని ఎదిరించారు సార్. సార్ తను చెప్పడం వల్లే బ్యూటీ మా ఇద్దరిని విడదీస్తుందని అనిపిస్తోంది సార్. కానీ నేను అడిగినప్పుడు నువ్వేమీ నాకు చెప్పలేదుగా. సార్ నేను చెప్పడానికి ట్రై చేశా. కానీ చెప్పలేదు. పర్వాలేదు, ఇక నువ్వే చెప్తావు. సార్ నేనేం చేయలేదు సార్. సార్ 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 మీరెందుకు కేర్లెస్ గా ఉన్నారు? మీరు మీ పిల్లలు కూడా చూసుకోలేకపోయారా? నాకు నా కొడుకు కావాలి. నా కొడుకుని వెతికి తీసుకురండి. అన్నయ్య అన్నయ్య నా కొడుకుని వెతికి తీసుకురండి అన్నయ్య. ఇక్కడ చూడు, నువ్వు ఏం తిక్కులు పడకు. ఆదిత్యకి నేను ఉన్నాను, సరేనా? ఆదిత్య, మావయ్య ఏమైంది? నీ యొక్క కొడుకు ఆదిత్య కావాలంటే ఇమీడియట్గా 10 లక్షలు రెడీ చేసి మాకు తీసుకొని రండి. ఎందుకురా రిప్లై చేయలేదు? 10 లక్షలు కాదు, 20 లక్షలు అయితే తీసుకురండి. ఫోన్ తీయట్లేదు. ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? వెంటనే 30 లక్షలు నాకు కావాలి, లేకపోతే నీ బిడ్డను నేను నరికేస్తాను. పోలీసుల దగ్గర మాత్రం వెళ్ళకండి, ట్రై చేయకండి. నెక్స్ట్ మెసేజ్ వచ్చే వరకు 30 లక్షలు రెడీగా పెట్టుకోండి. అన్నయ్య వీళ్ళందరూ ఎవరు? ఇవి ఎవరి నెంబర్స్? ఈ క్రిమినల్స్ ఫేక్ ఐడిని అయితే యూజ్ చేస్తారు. నేను లొకేషన్ ట్రాక్ చేసి చెప్తాను. సూరజ్, పోలీస్ని ఇన్వాల్వ్ చేయదని వాడే చెప్పాడు. నువ్వు ప్లీజ్ దూరంగా ఉండు. ఇక్కడ చూడండి, మీరు కంప్లైంట్ చేస్తారో లేదో, నేను తన మావయ్యని, ఇది నా బాధ్యత. సరే, మీరు ఎలా 30 లక్షలు అయితే అరేంజ్ చేస్తారు? ఎలా చేస్తారు? అది నేను చూసుకుంటా. చెప్పండి. ఐడి ఆఫీసర్ నాగేంద్ర సింగ్. 4 వైపు సరిగా చూడండి. ఏమిటి సార్ విషయం? ఇక్కడికి ఎందుకు వచ్చారు? దయాల్, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 12th నైట్ పేపర్ లీక్ అయింది, అందులో మీ పేరుంది. పేపర్ని లీక్ చేసి మంచిగా డబ్బులు సంపాదించావు. లేదు సార్, అలాంటిదేమీ లేదు. నిజం బయటికి వస్తుంది. నా ఈ టీం ఆ బ్లాక్ మనీని ఖచ్చితంగా పట్టుకుంటాము. ఇదిగో సర్చ్ వారెంట్. సైలెంట్గా నిలబడు. నాకు తెలుసు దయాల్, నీ ఇంకో ఇంట్లో కూడా నువ్వు డబ్బులు దాచిపెట్టుంటావు. ఇప్పుడు ఒప్పుకో, మొత్తం డబ్బుల్ని పేపర్ లీక్ చేసి సంపాదించుంటావు. ఇంకో విషయం, ఈ పెద్ద గేమ్లో నువ్వు ఒక చిన్న చాప్ అని నాకు బాగా తెలుసు. ఇందులో ముందు ఉంది ఇంకెవరో. సరే చెప్పు, ఎవరా ముందు ఉంది? సార్, సంతోష్ ఏమీ ఒప్పుకోనంటున్నాడు. ప్రియాంక నైట్ బ్యూటీ ఇంటికి వెళ్ళిందని చెప్తున్నాడు. ఏ రోజైతే ప్రియాంక కనపడకుండా పోయిందో బ్యూటీ యాక్టివిటీ మీరు చెక్ చేయండి. ప్రియాంక తమ్ముడు గురించి వాళ్ళ నాన్న గురించి తెలుసుకోండి. మీరు లోపలికి వెళ్ళకూడదు. వదలండి సార్. రండి లోపలికి. ఎవరు మీరు? సార్, నేను జన్ జాగృతి పార్టీ అభినేత నకుల్ సస్దేవ్. చెప్పండి. సార్, సంతోష్ నా ఫ్రెండు. ఆధారం లేకుండా తీసుకొచ్చి లోపల పడేశారు సార్. అంటే తండ్రి కొడుకుల మాట విని లోపలికి తీసుకొచ్చేశారు. సార్, మా వాళ్ళకి ఏదైనా అయితే నేను అస్సలు ఊరుకోను సార్. ఇలా చూడండి, జాతి మతాలు మేము చూసి ఎవరిని ఇంట్రాగ్రేట్ చెయ్యం. అలాగే అరెస్ట్ గురించి చెప్పారు కదా, నేను ఇంకా వాడిని అరెస్ట్ చేయలేదు. ఎంక్వైరీ చేస్తున్నా, ఎంక్వైరీ అయిపోయిన వెంటనే పంపిస్తాం. వాడిని పంపించినా కానీ వాడి మీద మాకు సందేహం ఉంటుంది. తీసుకెళ్ళండి. రండి. డబ్బుతో వచ్చేసావని మెసేజ్ చేయండి.
డబ్బు రాయి మీద పెట్టేసి వెళ్ళిపో. ఆదిత్య తనే వచ్చేస్తాడు. సరే నేను సరే. పెట్టేస్తాను. సార్, ఎనీ అప్డేట్? లేదు సార్, బ్యాగ్ అక్కడి నుంచి కదలలేదు. మూమెంట్ ఉంది. వాళ్ళైతే సంతూర్ దగ్గర పక్కన వెళ్తున్నారు డబ్బుతో. త్వరగా రా, వెళ్దాం. వెళ్దాం. డబ్బులు తీసుకొని ఎస్కేప్ అయిపోయారు. అయ్యో, 28 అక్టోబర్ ప్రియాంక మీ ఇంటికి రాకుండా ఉండొచ్చు. ఎప్పుడైతే ప్రియాంక కనపడకుండా పోయిందో అప్పటి నుంచి 3 రోజులు మీ ఇంటిని ఎవడో ఒకడు వాచ్ చేస్తూనే ఉన్నాడు. వీడే వాడు. వీడు ఎవడో నీకు తెలుసా? లేదు సార్, నాకు ఇతను తెలీదు. కానీ ఒకటి, నన్నెవరో అబ్జర్వ్ చేస్తున్నారని నాకు కూడా అనిపించింది. ఇలా చూడండి. హలో, సార్ రండి. సార్ ఇదే రాజేష్ ఇల్లు. వాడే బ్యూటీని వెంబడించాడు. ఇక్కడే అద్దుకుంటున్నాడు, కానీ ఇల్లు తాళం వేస్తుంది సార్. ఇతను దల్జీత్, ఈ ఇంటి ఓనర్. రాజేష్ ఏం చేస్తున్నాడు? ఎన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉంటున్నాడు? 3 నెలల నుంచి ఉంటున్నాడు. అతను ఏదో పెయింటింగ్ ఆర్టిస్ట్ అంట. సార్ సార్, తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. కానీ వాడిని చాలాసార్లు చూశాను సార్. ఎప్పుడు వాడికి మా ఇంటి మీద కన్నుండేది. సార్, ఇదంతా చూస్తుంటే ప్రియాంకని తప్పుడు ఉద్దేశంతోనే చూశాడని తెలుస్తుంది. ప్రియాంక ఫొటోస్. వాడు 3 నెలల క్రితమే ఇక్కడికి అద్దెకొచ్చుంటాడు. కానీ నాకు తెలిసి ప్రియాంక ముందే వాడికి తెలుసు అనుకుంటా. ప్రియాంక ఫోటో, బైనాకులర్, కెమెరా 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, ప్రియాంక మీద ఆశపడి ఉండొచ్చు, లేకపోతే వేరే కారణం అయి ఉండొచ్చు. అందుకనే ప్రియాంక ఎదురింటిని వాడు తీసుకున్నాడు. ఈ రాజేష్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. బ్యూటీతో వీడికేంటి కనెక్షనో చూడండి. సార్, హలో, తప్పకండి, వెనకెళ్ళండి. సార్ రండి సార్. బాడీ ఎక్కడ? అక్కడ ఉంది సార్. తప్పకండి అయ్యా. సార్ వస్తున్నా, తప్పకండి. సార్ ఇటు పక్క వెళ్ళిన అతను బాడీని చూశాడు. వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేశాడు. డబ్బులు మోజుతో చాలా గర్వంగా తిరిగేవారు కదా, ఇప్పుడు మాట్లాడండి. నా కొడుకు ఎక్కడున్నాడు? నా కొడుకు ఈరోజు ఇంట్లో లేడంటే అందుకు కారకుడు మీరు మాత్రమే. మీ వల్లే ఇలా జరిగింది. అన్నయ్య ఆదిత్య గురించి ఏదైనా తెలిసిందా? నా కొడుకు ఎక్కడున్నాడని అడగండి అన్నయ్య. ఏమైంది సూరజ్? పోలీసులకి ఆదిత్య ఒక బాడీ దొరికింది. ఏంటి? లేదు, అది నిజమై ఉండదు. నా కొడుకు నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఆదిత్య. సార్, రాజేష్ రెంట్ అగ్రిమెంట్లో నెగిటివ్ అడ్రస్ ఇచ్చాడు, కానీ అక్కడ కూడా లేడు. వాడి గురించి తెలుసుకోవడానికి ఈ ఇన్ఫార్మర్ని పంపించాం. రాజేష్కి బ్యూటీకి ఏంటి కనెక్షన్? సార్, వాళ్ళ సీడీఆర్ నుంచి ఏమీ తెలియలేదు, కానీ ప్రియాంక సీడీఆర్ నుంచి ఒక యాంగిల్ తెలుస్తుంది. 3 నెలలుగా ఫ్యామిలీతో టచ్లో ఉంది. తన ఫోన్ నుంచి వాళ్ళ ఫాదర్కి కాల్ వెళ్ళింది. వాళ్ళ అమ్మా నాన్న ఎదిరించి పెళ్లి చేసుకుంది. అందువల్ల పేరెంట్స్తో తనకి కనెక్షనే లేదనే కదా వాడు మనకు చెప్పింది. పేరెంట్స్ అని మీరు కలవండి. సార్, చనిపోయిన బాబు ఎవరని కనిపెట్టేశాం. తన పేరు ఆదిత్య.
ఆదిత్య ఇలా ఆదిత్య ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావు. మేము ఒప్పుకుంటాం, వాళ్ళ మ్యారేజ్కి మేము నిజంగానే ఎదురు తిరిగాం. కానీ ప్రియాంక తన తప్పును తెలుసుకుంది, అందుకని మమ్మల్ని చూడటానికి కూడా వచ్చింది. ప్రియాంక అమ్మా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వెలా ఉన్నావమ్మా? నాన్న నాన్న ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. మేడం, మేము అన్ని పాత విషయాలు మర్చిపోయాం. ఆ తర్వాత తను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, మమ్మల్ని చూడటానికి కూడా వస్తుంది. ఆ రోజు మేము తన్ని అడ్డుకోవాల్సింది. అప్పుడు ఆ సంతోష్ ఆశ్చర్యంగా ఉంది. సంతోష్ మీద అనుమానం ఉంటే మా దగ్గరికి ఎందుకు రాలేదు? ప్రియాంక కనిపించలేదు, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఎన్ని రోజులు ఏమనుకున్నారు? ఒకవేళ సంతోష్ దగ్గర నుంచి ప్రియాంకని విడదీద్దామని తను దాచిపెట్టారా మీరు? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మాకు ఈ రోజే అంతా తెలిసొచ్చింది. ప్రియాంక కనిపించట్లేదని ఈ రోజే తెలిసింది. ఈరోజు తెలిసిందా? ఎందుకు? ప్రియాంక ఫ్రెండ్ బ్యూటీ మీతో చెప్పలేదా? మీ అబ్బాయి 7 రోజుల నుంచి కనపడతలేదు, ఎందుకని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? సార్, ఆదిత్యాన్ని కిడ్నాప్ చేశారు. అంతేకాకుండా కిడ్నాప్ వాళ్ళు 30 లక్షలు అడిగారు. సార్, నేను డబ్బును కూడా ఇచ్చేశాను. అలా ఇచ్చి కూడా ఇన్ని విషయాలు జరిగినాయి, కానీ మీరు పోలీసులో కంప్లైంట్ ఇవ్వలేదు కదా? సార్, నా బ్రదర్ ఇన్ లా దౌలత్పూర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. సార్, వాడు ఏం చెప్పాడో దాని ప్రకారమే చేశాను. ఇది మా ఏరియాకి సంబంధించిన కేసు, కానీ మాకు చెప్పకుండా చేశారు. సార్, ఈ కేసు గురించి మీకు అఫీషియల్గా చెప్పాలని నేను అనుకున్నాను సార్. ఇందులో అయితే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదని కిడ్నాపర్స్ బెదిరించారు. ఆదిత్య యొక్క మావయ్యగా ఉండటం వల్ల ఈ కేసుని అన్అఫీషియల్గా దీన్ని హ్యాండిల్ చేస్తున్నాను. సరే, మీరు అలాగేం కనిపెట్టారు? చెప్పండి, ఏం కనిపెట్టారు? కుర్రాడు చనిపోయి ఉన్నాడు. ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు సార్. కిడ్నాపర్స్ అయితే చాలా బుద్ధిమంతులు. ఫేక్ ఐడి యూజ్ చేసి మెసేజ్ చేస్తున్నారు. నేను బ్యాగ్లో అయితే మొబైల్ ఫోన్ పెట్టాను సార్. జీపీఎస్ ద్వారా వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేద్దామనుకున్నాను, కానీ వాళ్ళు చాలా బుద్ధిమంతులుగా ఉండటం వల్ల నన్ను అవుట్ స్మార్ట్ చేశారు. సరే, మీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎవరనేది మీరు కనిపెట్టే ఉంటారుగా, ఆ విషయం ఏంటో చెప్పండి. అవును సార్, ఆదిత్య ఒక డ్యాన్స్ కాంపిటీషన్లో ఇన్వాల్వ్ చేయడానికి ఉన్నాడు సార్. వాడిని టాప్ 10లో తీసుకురావడానికి మా మావయ్య దిలీప్ అనేవాడికి 10 లక్షలు డబ్బులు ఇచ్చారు. కొద్ది రోజుల ముందే తెలిసింది వాళ్ళు అదృశ్యమైపోయారని. సార్, వాడు డ్యాన్స్ రియాలిటీ షోకి ఆర్గనైజర్ అని వాడు చెప్పుకున్నాడు సార్. నేను వాడిని పూర్తిగా నమ్మాను సార్. నాకు ఆ తర్వాతే తెలిసింది వాడు ఏంటంటే ఇలా చాలా మందిని మోసం చేశాడు. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళు. ఓ నేను ముందే చెప్పేశానుగా, నాకు ఆ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదని. మా దగ్గర ఎంటీ స్కూల్ ప్రిన్సిపల్ మిస్టర్ దయాల్ అతని స్టేట్మెంట్ ఉంది. ఇటు చూడండి. సార్, నేనేదైతే చేశానో కౌశిక్ బజాజ్ చెప్పే చేశాను. నా దగ్గర కన్నా ఎక్కువ బ్లాక్ మనీ ఆయన దగ్గరే దొరుకుతుంది. ఇతను వాగుతున్నాడు, నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. సరే, అయితే మేము చెక్ చేస్తాం. మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది. డబ్బెంతుందో చూశారు కదా, ఇక్కడున్న మీ అందరికీ పంచిస్తాను. నాకే షేర్ ఇస్తున్నావా? నీది బ్లాక్ మనీ మన దేశానికి యూజ్ అవుతుంది. సార్, ఇతనే సార్ ఆ దిలీప్. ఆ డాన్స్ క్యాంపులో ఇతనే సార్ మెయిన్. ఇతను ఆదిత్య వాళ్ళ నాన్నని అలాగే చాలా మందిని మోసం చేసి 10 లక్షలు వసూలు చేశాడు. షో వాళ్ళేమో ఇతనెవరో తెలియదంటున్నారు. సరే, ఈ వ్యక్తి
ఎన్నోసార్లు స్కామ్ చేసి డబ్బు సంపాదించాడంటే వీడి కిడ్నాపింగ్ లాంటి సీరియస్ క్రైమ్ చేసి 30 లక్షలకే వీడు రిస్క్ చేసి ఉంటాడా? సార్ మీరేమంటున్నారు? ఈ స్కామ్, ఆదిత్య కిడ్నాప్, మర్డర్ ఇదంతా వేరే వేరే కేసా? లెట్స్ సీ, చూద్దాం. ఆదిత్యకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి. అది మాత్రమే కాదు, దిలీప్కి క్రిమినల్ రికార్డు ఉందో చూడు. ఎస్ సార్. సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. చండీగఢ్ హైవేలో ఒక బాడీ దొరికింది. వెనక్కి వెళ్ళండి, చెప్పేది మీకే. వెనక్కి వెళ్ళండి, ఇక్కడికి రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇది ప్రియాంక కదా? సార్, ఇప్పుడే హత్య జరిగినట్టు క్లియర్గా కనిపిస్తుంది. కానీ ప్రియాంక 15 రోజులుగా కనిపించలేదు. ప్రియాంకని హత్య చేయడమే హత్య చేసిన వాడికి ఉద్దేశమైతే వాడు ఎందుకని ప్రియాంకని ఖైదు చేసి ఉంచాలి? నార్మల్గా ఇలాంటి కేసెస్లో ర్యాన్సమ్మే అడుగుతారు, కానీ ప్రియాంక కేసులో వాళ్ళు ఏవీ అడగలేదు. ఇక్కడ ఒక రకమైన డౌట్ వచ్చింది. అంటే ఈ క్రిమినల్స్ ప్రియాంకకి తెలిసిన వాళ్లే అయ్యుండాలి. రిపోర్ట్ ప్రకారం 5th నవంబర్ ఈవినింగ్ మర్డర్ జరిగింది. సార్, రాజేష్ వాళ్ళ మావయ్య గురించి తెలిసిందే. జేసర్లోనే ఉన్నారు. అతను కూడా అక్కడే ఉండొచ్చు. లేపుకురా. సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ నేను సార్ నీకు ప్రియాంక ఎప్పుడు తెలుసు? ఎలా తెలుసు? 3 నెలలుగా తెలుసు సార్. ఆ ఇంటికి రెంట్కి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు సార్. తనని చూసినప్పటి నుంచి తన మీద నాకు ప్రేమ ఎక్కువైంది సార్. తన ఫ్రెండ్ బ్యూటీ, తనని ఎందుకు ఫాలో చేశావు? సార్, నేను ఎప్పుడూ ప్రియాంకని ఫాలో చేస్తూ ఉంటాను. తను అప్పుడప్పుడు బ్యూటీ ఇంటికి వెళ్తుందని నాకు తెలుసు. ప్రియాంక ఎప్పుడు కనిపించకుండా పోయిందో బ్యూటీకి కూడా ఆ విషయం తెలుసు అని నాకు తెలుసు. అందుకే ఫాలో చేశాను సార్. ఇప్పుడు మేము నిన్ను ఫాలో చేస్తాంరా. సార్ చెప్పరా, ప్రియాంకని ఎందుకు చంపావు? సార్, నేను ప్రియాంకని హత్య చేయలేదు. కానీ అక్టోబర్ 21వ తారీఖున ప్రియాంక కారు ఎక్కడం నేను చూశాను సార్. చెప్పు, ఆ కార్ నెంబర్ ఏంటి? సార్, నాకు కార్ నెంబర్ గుర్తులేదు. కానీ ఒకటి సార్, ఆ కారులో ఉన్న వ్యక్తి ముఖం నాకు బాగా గుర్తుంది. సార్, మీరు స్కెచ్ వేయిస్తుంటారు కదా, మరి ఆ స్కెచ్ వేయించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్. నీకు కారు నెంబర్ తెలీదా? కానీ ప్రియాంక ఎవరితో వెళ్ళిందో అది మాత్రం తెలుసు కదా. సార్, నేను ప్రియాంకని లవ్ చేశాను సార్. తను ఇంకో మగోడుతో ఉండడం నేను చూడలేను సార్. నాకు చాలా కడుపు మంటగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ రాత్రి నేను చూసిన ఆ మగోడి ముఖం గుర్తుంటుంది కదా. సార్, ఇతని గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ ఆదిత్య గాడి ఇద్దరి ఫ్రెండ్ జిగ్ను, సుమ్మి, వీళ్ళిద్దరు చాలా పేదవాళ్ళు. కానీ రీసెంట్గా వీళ్ళ దగ్గర చాలా డబ్బులు వచ్చాయని అందరు చెప్పుకుంటున్నారు. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. అందుకే డౌట్గా ఉంది. 2 నుంచి 4 లక్షలు మీకు రోడ్లో దొరికిందా? అవునంకుల్. ఏ రోడ్లో? చెప్పు, చెప్పండి, ఏ రోడ్లో? అబద్ధాలు చెప్తున్నారా? సరే, వదిలేయండి, భయపడద్దు. నాతో మీరు నిజం చెప్తే మీరు పిల్లలని జాలిపడి వదిలేస్తాను. అర్థం చేసుకోండి, నిజంగా వదిలేస్తాను. మీరు అబద్ధం ఆడితే, ఏదైనా దాస్తే ఖచ్చితంగా ఇరుక్కుంటారు. అలాగే మీ అమ్మా నాన్న కూడా ఇరుక్కుంటారు. లేదు సార్, ఇవంతా మేము డాన్స్ కాంపిటీషన్ కోసం చేసాం. డాన్స్ కాంపిటీషన్ కోసం మీరిద్దరు ఏం చేశారు? హే, మొసలి ఎక్కడుంది? అదిగో. నువ్వు ఆదిత్యనా? ఎవరు చెప్తే చేసావు? 30 లక్షలు ఆదిత్య వాళ్ళ నాన్న దగ్గర ఎవరు అడిగారు? మేమే అడిగాము సార్. వాట్? ఇటువంటివన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఒక క్రైమ్ షోని చూసాము. అయినా అంకుల్, మాలో కూడా చీటింగ్ జరిగింది. మేము ఆ డబ్బుల నుండి 10 లక్షల్ని దిలీప్ అంకుల్ కోసం ఇచ్చాం. కానీ వాళ్ళు మా డబ్బులు తీసుకొని పారిపోయారు. ఆదిత్య నాతో చెప్పాడు, వాడు నాన్న వాడికి 5 లక్షలు ఇచ్చారంట. అప్పుడే వాడు టాప్ 10లో వస్తాడని. మేము టాప్ 10లో రావాలనుకున్నాము. అందుకోసమే మేము 10 లక్షల రూపాయలు దిలీప్ అంకుల్ దగ్గర ఇచ్చాం. అదేంటంటే ఈ కిడ్నాపింగ్ ఐడియాని మీకు దిలీప్ అంకుల్ ఇచ్చాడా? లేదు.
ఈ ఐడియాని ఇచ్చింది గోయల్ అంకుల్. నువ్వు పట్టుకో. ఇంకా ఇదిగో నువ్వు జాలీగా ఉండండి. మేము ఆనందంగా ఉండాలంటే మాకు 10 లక్షల రూపాయలు కావాలి. 10 లక్షలు కావాలంటే దొంగతనం చేయాలి, దోపిడీ చేయాలి, ఇంకా కిడ్నాపింగ్ చేస్తే దొరుకుతుంది. మాకు చాలా నేర్పించారు. తర్వాతే ఐడియా వచ్చింది. మేము అతడిని కిడ్నాప్ చేయాలని అనుకున్నాము. తన నాన్నని డబ్బు అడగాలని అనుకున్నాము. గోవింద్ అంకులు మీ ఇంటి చుట్టుపక్కలే ఉన్నాడా? 15-16 ఏళ్లలో ఇద్దరు చిన్నపిల్లలు చాలా పెద్ద కార్యాన్ని ఒకటి చేశారు. ఇందువల్ల అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ, న్యూస్ పేపర్స్ లోనూ న్యూస్ గా వచ్చింది. ఈ పిల్లల పేరు, గుర్తింపుని దాచుంచారు. కానీ ఈ నేరానికి వెనక ఇద్దరు ఉన్నారు, దిలీప్ అండ్ గోవింద్. ఈ ఇద్దరు పోలీసులకి పట్టుపడకుండానే ఉన్నారు. అలాగే ప్రియాంక కేసులో కూడా పోలీసు ఎంత ప్రయత్నించినా వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అసలు దొరకలేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను నా ఫ్రెండ్ని కలిశాను. పోలీస్ అకాడమీలో ఇద్దరం కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. తన దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. అది చాలా ముఖ్యమైంది. నేను ఆ కేసు గురించి చాలా విన్నాను. అందులో ఇద్దరు యువకులు ఓ చిన్నపిల్లాడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. అది ఎలాగా? అది కూడా ఒక క్రైమ్ షోని చూసి. క్రైమ్ షో చూసి మాత్రమే కాదు, తన నైబర్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్సా ఉన్నారా? ఇలా చూడు, వీడేవాడు. ఆ రోజు నుంచి కనిపించలేదు. ఇతను మా స్టేషన్లో ఉన్న కేసుల్లో మోస్ట్ వాంటెడ్ పర్సన్. తను ఇంకా కొంతమంది క్రిమినల్స్ స్కెచ్ ఇచ్చింది సార్. వాళ్ళందరూ గోవింద్తో క్రైమ్ లో ఉన్నారు సార్. వీళ్ళందరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ సార్. వన్ మినిట్. రాజేష్ ఒక స్కెచ్ గీశాడు కదా, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. బ్లాక్ మనీ ఉన్నవాడు ఒకడు దొరికాడు, వాడిని కూడా మోసం చేయాలి. నా ఫ్రెండ్ చెప్పింది వీళ్ళందరూ ఫేక్ ఐడిని పెట్టి మోసం చేస్తున్నారట. ఎవరి దగ్గరంతా బ్లాక్ మనీ ఉందో వాళ్ళందరినీ వెతికి మరీ మోసం చేస్తున్నారంట. ఇది చేస్తున్నప్పుడే వీళ్ళు ఒక స్కూల్ ప్రిన్సిపల్ను కూడా లొంగించుకున్నారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ దయాల్ సూసైడ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రియాంక సాధారణమైన హౌస్ వైఫ్గానే ఉంది. తనకి క్రిమినల్స్కి ఏంటి సంబంధం? నువ్వు ఒక పని చెయ్యి, ఈ స్కెచ్ని ప్రియాంక వాళ్ళ నాన్నకి వాళ్ళ తమ్ముడికి చూపించు. ఆ చిన్నపిల్లలు కూడా, ఒకవేళ వాళ్ళు ఇందులో ఇద్దరిని ఎవరో ఒకరు చూసుంటారు. ప్రియాంక వెళ్ళింది వీడితోనా? నీకు వీడెవడో తెలుసా? పోలీసునా? పారిపోండి. తీసుకెళ్లి బండ్లో పడే. 6 నెలల ముందు అప్పుడు వెల్త్ బోర్డ్ పేపర్ లీక్ అయింది. నా ఫ్రెండ్ ఆ పేపర్ని అమ్మి చాలా సంపాదించాడు. వాడి దగ్గర నుంచే తెలిసింది ఈ స్కామ్లో ఎంటీఎం స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఇందులో ఉన్నాడని తెలిసింది. ఆయన్ని వచ్చి ఇందులో చాలా బ్లాక్ మనీ సంపాదించాడు. మీరు నకిలీ ఆఫీసర్లుగా అక్కడికి వెళ్ళి బ్లాక్ మనీని లాక్కొచ్చారు. అందుకనే వాళ్ళందరూ కంప్లైంట్ కూడా చెయ్యలేదు. చేస్తే దొరికేవాళ్ళు. ఈ డిప్రెషన్లోనే ప్రిన్సిపల్ దయాల్ చనిపోయాడు. కానీ నువ్వు ఈ ఇద్దరు పిల్లలతో కలిపి వాళ్ళ ఏరియాలో ఉండటానికి ఎందుకు వెళ్ళావు? సార్, ఈసారి మనీష్ బాయ్ డ్యాన్స్ కిక్ డ్యాన్స్ యొక్క ఫేక్ ఆడిషన్ కోసం. ఈ స్కామ్లో కూడా మీకు సంబంధం ఉందా? అప్పుడు వాడేడి ఆ ఆడిషన్ మాస్టర్? అదే దిలీప్. వాడు మా మనిషి అండి. ఎక్కడున్నాడు? సార్, వాడు తన వైఫ్తో వాడు బయట తిరుగుతున్నాడు. అలాగే ప్రియాంకకి నీకేంటి కనెక్షన్? అది కూడా చెప్పు. ఎందుకంటే ఆఖరిగా ప్రియాంక నీతోనే ఉంది కదా. తను నా ఫ్రెండ్ గాడి గర్ల్ ఫ్రెండ్. ఆ రోజు నేను రాత్రిపూట దారిలో చూశాను. వదిన, ఏంటి ఇటువైపు? నేను ఆటో స్టాండ్కి వెళ్తున్నా. అరే ఏంటి, మీరు ఎక్కండి, నేను దింపుతాను. అక్కడి నుంచి నేను తనని కిడ్నాప్ చేశాను. టీవీ చూడు. నీకు నా దగ్గర నుంచి ఏం కావాలి? తనని నా ఫ్రెండ్కి ఇనామ్గా ఇచ్చేశాను. ఏ ఫ్రెండ్కి? సార్ నాకు ప్రియాంక అంటే చాలా ఇష్టం సార్. కానీ ప్రియాంక నా ఫ్రెండ్ సంతోష్ని ఇష్టపడింది. నేను పెద్ద మనిషి చేసి వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేశాను సార్. సార్, మనీష్ నా కజిన్ సార్. వాడు నేను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోలేదు. నేను ప్రియాని లొంగ తీసుకోబోతున్నానని అనుకున్నాడు. కానీ ఓ రోజు ప్రియా కనిపించకుండా పోయింది సార్. తనని మనీషే కిడ్నాప్ చేశాడన్న సంగతి ఆ రోజు నేను తెలుసుకోలేకపోయాను సార్. ఓ రోజు నాకు ఉన్నట్టుండి
వాడు నన్ను ఇంటికి రమ్మన్నాడు. నకుల్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నా గ్రాటిట్యూడ్ ఏంటో నీకు చూపిస్తాను. రే, నువ్వేమంటున్నావు? ఇటు చూడు, జాగ్రత్తగా పెట్టుకున్నాను, నీకోసం మాత్రమే. రే, నీకెవడో పిచ్చా? ఎందుకు అలా చేసావు? భయపడకమ్మా, నిన్ను విడిపించేశాను. సార్ సంతోష్ తన మిస్సింగ్ కంప్లైంట్ని ఫైల్ చేశాడు. నేను ప్రియాని విడిపించుంటే మీ దగ్గరికి వచ్చి ఏమని చెప్పుండేవాణ్ణి. నా ఏరియాలో నాకున్న పేరు మొత్తం నాశనం అయిపోయి ఉండేది. అందువల్ల తనని విడిపించడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు సార్. నేను చెప్పబట్టే మనీష్ తనని. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళు. తనకంటూ ఒక ఆశలు, కోరికలు ఉండేవి. కాని తనొక బహుమతిలా భావించి ఎవరి చేతికో ఇచ్చేశారు. ఆడవాళ్లతో పందెం కట్టడం, వాళ్లతో తప్పుడాటలు ఆడడం, ఇంకా వాళ్ళని అమ్మేయడం, అది కూడా కాస్త డబ్బు కోసం. ఆడవాళ్ళేమన్నా కమోడిటీయా? వాళ్ళు మీకు వ్యాపార వస్తువా? ఇదంతా కొంచెం ఓవర్గా వెళ్తోంది. ఇప్పుడు ఈ సొసైటీ ఆడవాళ్ల మర్యాదని అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళందరూ ఒకటిగా కలిసి వాళ్ళ మర్యాద కోసం వాళ్ళు పోరాడాలి. ఇలాంటి దుర్మార్గులకి కరెక్టైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఎందుకంటే ఒక ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో ఆడవాళ్లు లేస్తారు. ఓకే, నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసుతో మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాను. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. జై హింద్.